హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం ఒక బ్లౌజ్ మోడల్ డిజైన్ చూడబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి మనం మామూలుగా బ్లౌజ్కి ఏ విధంగా అయితే బ్యాక్ బెల్ట్ అన్నీ వేసుకుంటామో అదంతా ముందు స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిందే కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేను దీనికి పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ వేయడం కోసమని ఆపోజిట్ క్లాత్ని ఈ విధంగా నెక్ చుట్టూ రౌండ్గా ఎక్కడా ముడతలు లేకుండా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం థ్రెడ్ని తీసుకోవాలి. థ్రెడ్ని తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఉంచుకొని ఈ క్లాత్ని ఇలా బ్యాక్ వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. మనకి థ్రెడ్ ఎంతైతే ఉందో అదే సైజులో ఫోల్డ్ చేసుకొని ఇలా చుట్టూ కుట్టు వేసుకోవాలండి. పైపింగ్ అనేది మనకి సింగిల్ పాదమే అవసరం లేదండి. ఇలా నార్మల్ పాదంతో కూడా మనం పైపింగ్ని ఈ విధంగా చూసారా ఎంత నీట్గా వస్తుందో ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. థ్రెడ్ని ఈ విధంగా టైట్గా లాగి పెట్టుకుంటూ క్లాత్ని ఇలా సన్నగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పైపింగ్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్లాత్ ఉంది చూసారా, మనకి ఎక్స్ట్రాగా ఈ క్లాత్ని ఇలా లోపల వైపుకి డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత దీనిపైన మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. నెక్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుందండి. సో అందుకని నేను ఈ విధంగా కుడుతున్నాను. పైపింగ్ వేయడం కంప్లీట్ అయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఉండే క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఈ విధంగా క్రాస్గా 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం పైపింగ్ వేసుకున్నాం కదా, అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసి దీన్ని ఈ విధంగా ఉంచుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా సేమ్ ఫోల్డింగ్స్ 3 ఫోల్డింగ్స్ వేసుకొని మిగిలిన పీసెస్ అన్నింటినీ కూడా మనం నెక్కి స్టిచ్ చేసేసుకోవాలి. ఇవి స్టిచ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా ఒకదాంతో ఒకటి దగ్గరగా ఉండేలా స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కుట్టుకున్న దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ అన్నింటినీ కుట్టుకు దగ్గరగా వీలైనంత దగ్గరగా మొత్తం కట్ చేసేసుకోవాలండి. మనకి ఈ క్లాత్ అనేది ఇవి ఫ్లవర్స్ స్టిచ్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో అలా కనిపించకుండా మొత్తం ఈ క్లాత్ అన్నింటినీ వీలైనంత వరకు చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లవర్ ఉంది కదా, దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి స్క్వేర్ షేప్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ ఈ క్లాత్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో నేను ఇంకొంచెం కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం సూది తీసుకొని ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్లో ఉంచి పైకి రానియాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక బీడ్ వేస్తున్నానండి. సో ఒక బీడ్ తీసుకొని ఈ ఎడ్జ్లో నుంచి మళ్ళీ అక్కడనే కొద్దిగా పక్కన కుట్టు వేసేసుకున్నట్టు సూదిని ఈ విధంగా కిందికి లాగేసుకోవాలి. ఈ విధంగా సూదిని వెనక్కి లాక్కున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ సైడు ఈ విధంగా ఒక ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా ఫస్ట్ ఫ్లవర్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా సెకండ్ ఫ్లవర్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సెకండ్ ఫ్లవర్ని ఫస్ట్ ఫ్లవర్ మిందిగా కొద్దిగా టచ్ అయ్యేలాగా మనం ఉంచుకొని సూదితో కుట్టుకోవాలి. ఈ విధంగా బీడ్స్ పెట్టి కుట్టడం వల్ల మనకి కుట్టు అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇదే విధంగా మొత్తం ఫ్లవర్స్ అన్నింటినీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ సైడ్ వీపుకు పెట్టడం కోసం ఈ విధంగా ఒక చిన్న ఫ్లవర్ని డిజైన్ చేశానండి. దీన్ని వచ్చేసి ఇక్కడ వీపుకి స్టిచ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ సింపుల్ బ్లౌజ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.